అందరికీ శుభోదయము. వెల్కమ్ టు ఆర్ఆర్ఎస్ వరల్డ్ 01. నిన్న మనం కార్తీక మాసము 18వ రోజు అధ్యాయం చూసాం కదా. ఈరోజు 19వ రోజు అధ్యాయము చదువుదాం రండి. ఇక్కడ మనకి చతుర్మాస్య వ్రతం గురించి వివరిస్తున్నారు. మునులు హరిని పరిపరి విధాల స్తుతించిన తర్వాత జ్ఞానసిద్ధుడను వారు ఈ విధంగా స్తుతిస్తున్నారు. ఓ మహాదేవ, వేదవేత్తలు మిమ్మల్ని వేదవిధునిగాను వేదాంతములందువానిగాను గుహ్యమైన వానిగాను నిశ్చలునిగాను అద్వితీయునిగాను చెప్పుచున్నారు. సకల చరాచరములు మీకు దాసులు. సూర్యచంద్రులు శివబ్రహ్మలు మీ అధీనులు. అటువంటి మీ పాద పద్మములకు నమస్కారములు. శివపూజ ధురంధరులు, సంసార భ్రమను తీసివేయు సమర్థులు, శివాదులచే నిత్యము కొనియాడబడువారు. పంచభూతములు చరాచరములైన అన్ని మీ అధీనములే. నీవు పరమైన దానికంటే పరుడవు, నీవే ఈశ్వరుడవు. ఈ చరాచరమైన ప్రపంచమంతయు మీ యందు గోచరించుచున్నది. నీవు ఆది మధ్య రహితుడవు. నీవు ఈ ప్రపంచమంతయు నిండియున్నావు. భక్ష్య భోజ్య లేహ్య చోష్యరూప చతుర్విధాన రూపుడవు నీవు. నీ స్వరూపము సచ్చిదానంద స్వరూపము. నీవే ఈశ్వరుడవు, జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీ వలననే సమస్తము జనించును. నీ అందే జయమున్నది. నీవు ప్రాణుల హృదయంలో ఉండువాడవు. ఆత్మస్వరూపుడవు, అఖిల వంద్యుడవు, గోచరుడవు. సమస్త నామములు నీవే. మమ్ము ధన్యుని చేయుము. నీ దర్శనం ఫలము ఒసంగుము. మమ్ములను నిరంతరము పాలించుము. సమస్త లోకముల పూజలందుకొను నీవు మమ్ములను కాపాడుము. నీకు శతకోటి వందనములు. నీవు దాతవు, కృపాసముద్రుడవు. మేము సంసార ముద్రమగ్నులమై దుఃఖించుచున్నాము. కాబట్టి సంసార సముద్రమందున్న మమ్మల్ని కాపాడుము. పరమాత్మ రూప పరమహంస పతియు పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గురువుకు కృపాపాత్రుడవు అగు నీకు నమస్కారము. స్వర్గ మోక్ష ప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మ నివాసిని అయిన నీకు నమస్కారము. ప్రపంచమును పుట్టించు పోషించి భరించువాడవు. వ్యాసాదులచే కొనియాడబడుచున్నవాడవు. విద్యావేత్తలు నిన్ను విద్యారూపుగా ప్రార్థిస్తున్నారు. అటువంటి నీకు నమస్కారము. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన శ్రీహరి మీకు నమస్కారము. నీ నామ సంకీర్తనములచే సమస్త పాపములు నశించును. ఒక్కమారు నీ నామ సంకీర్తన చేసిన వారు నీ పద సన్నిధికి చేరుదురు. ఇట్లు స్తుతిస్తున్న జ్ఞానశుద్ధినితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లా అంటున్నాడు. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించుచున్నాను. నీకు వరమిచ్చెదను, కోరుకొనుము. గోవిందా, నా యందు దయ ఉంచి నీ స్థానమును నాకిమ్ము. ఇంతకంటే నాకు వరము లేదు. భగవంతుడు చెప్పుచున్నాడు, నీవు కోరినట్లు అగును. కాని నీకొక మాట చెప్పెదను వినుము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో గూడ సముద్రమునందు నిచ్చడి ఈ మాసము చతురాష్టమందురు. శక్తి వంచన చేయక వ్రతాదులనాచరించి వారికి పాపములు నశించును. నా సన్నిధియు కలుగును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టమందు వ్రతమాచరించని వారు నరకమందు పడును. నా ఆజ్ఞను అనుసరించి మీరు ఈ వ్రతమును ఆచరించిన నా సన్నిధిని పొందుతారు.
చేయనివాడు బ్రహ్మహత్యాపాతకమును పొందు. నాకు నిద్రగాని, మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జరాదులుగాని, లాభములుగాని లేవు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమందు పఠించు వారికి నా భక్తి స్థిరమై అంతముందు నా లోకము చేరి సుఖిస్తారు. హరి ఇట్లు మునులకు చెప్పి పాల సముద్రమునకు వెళ్ళిపోయాడు. అంగీరసుడు పుణ్యపురుషునితో నీవడిగిన ప్రశ్నకు సమాధానము ఇదే. చతుర్మాస్య వ్రతము అన్ని వ్రతములలోనూ ఉత్తమమైనది. పాపవంతులు గాని, దురాత్ములు గాని, సాధువులు గాని ఈ వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు మొదలు శూద్రుల వరకు ఈ వ్రతమును చేయవచ్చును. స్త్రీ పురుషులు విధవలు అనే భేదం లేకుండా ఇది చేయవచ్చును. మనోనిశ్చలుడై ఈ వ్రతము చేయాలి. చతుర్మాస్య వ్రతము చేయని వారు సకల పాపములు పొందుతారు. 19వ అధ్యాయము సమాప్తము.